కోర్స్ అని ఎంటర్ చేస్తాను. సో ఫైన్, నౌ సర్వర్లోకి వెళ్తున్నాను. దాన్ని సర్వర్లోకి వెళ్తాను. ఇక్కడే ఉంటుంది చూడండి, కాంటాక్ట్ పర్సన్ అయిపోయాక ఇక్కడ పర్చేసింగ్ గ్రూప్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ పర్చేసింగ్ గ్రూప్. సో డబుల్ క్లిక్ చేస్తాను, క్రియేట్ వన్ పర్చేసింగ్ గ్రూప్. ఇక్కడ బీసీ అని చేస్తాను, బ్రిటిష్ పెట్రోలియం. బ్రిటిష్ పెట్రోలియం పర్చేసింగ్ గ్రూప్. గ్రూప్ ఇక్కడ కావాల్సి ఉంటే టెలిఫోన్ నెంబర్ అడుగుతుంది. టెలిఫోన్ నెంబర్ 040-12345 అండ్ ఫ్యాక్స్ నెంబర్ మామూలుగా కామన్ గా మీరు తీసుకున్నారు కదా, 91 సంథింగ్ ఫ్యాక్స్ నెంబర్. అండ్ ఇక్కడ టెలిఫోన్ నెంబర్ సంథింగ్, మై మొబైల్ నెంబర్. అండ్ ఎక్స్టెన్షన్ నెంబర్ ఉంటే ఎక్స్టెన్షన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఎక్స్టెన్షన్ నెంబర్ ఉంటే 12345 అండ్ ఎక్స్టెన్షన్ ఇది టెలిఫోన్ నెంబర్ సంథింగ్, ఎక్స్టెన్షన్ నెంబర్ 1234 అండ్ డిస్క్రిప్షన్ రాస్తారు. డిఫైన్ పర్చేసింగ్ గ్రూప్. సేవ్ చేస్తున్నాం. సేవ్ చేస్తాం. క్రియేట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్. డిఫైన్ పర్చేసింగ్ గ్రూప్. సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి. కంట్రోల్ సి, కంట్రోల్ బి. కమాండ్ సి, కమాండ్ బి. ఫైన్. సో యాపిల్ అయితే కనుక గో బ్యాక్ వస్తున్నానండి. గో బ్యాక్ హియర్, గో బ్యాక్ హియర్. సో ట్రాన్సాక్షన్ కూడా వచ్చి చూసుకోండి. ఇక్కడ OME4 ట్రాన్సాక్షన్ కోడ్ ఉందండి దీనికి. OME4 అది ఈసీసీలో ఉంటుందండి, నో చేంజ్. సో తర్వాత నెక్స్ట్ వచ్చి పర్చేసింగ్ ఏరియా క్రియేట్ చేయాలి. ఇంకోండి పర్చేసింగ్ ఏరియా. నెక్స్ట్ బటన్ వచ్చి పర్చేసింగ్ ఏరియా. సో గో టు న్యూ ఎంట్రీస్. న్యూ ఎంట్రీస్ బ్లూ ప్రింట్ లో ఏదైతే ఎంటర్ చేసుకున్నారో బిఏ అని సపోజ్ నేను వాట్ ఎవర్ అది నచ్చిందో బ్లూ ప్రింట్. ఎగ్జాక్ట్ బ్లూ ప్రింట్ లో ఉందో చేయాలి సార్, అందుకే నేను ఓపెన్ చేసి చూస్తున్నాం. పర్చేసింగ్ అని బిఏ, రైట్. బిఏ బ్రిటిష్ పెట్రోలియం పర్చేసింగ్ ఏరియా. సేవ్. చాలా ఈజీ అండ్ కన్ఫిగరేషన్ జాగ్రత్త చేసుకోవాలి. సేవ్. ఓకే, బ్యాక్ వస్తున్నానండి. దీనికి ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది డెఫినెట్లీ. దీనికి కూడా టీ కోడ్ లేదండి, నో టీ కోడ్. తర్వాత ఇది ఓన్లీ హనా సిస్టమ్ లో ఉంటుంది. ఓన్లీ హనా సిస్టమ్ లోనే ఇది సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ వెళ్ళిపోద్ది. ఇక్కడ నో టీ కోడ్, నో టీ కోడ్, ఓన్లీ హనాలోనే ఉంటుంది. ఓన్లీ హనా సిస్టమ్ లో. ఫైన్. నెక్స్ట్ పాయింట్, the purchasing area determination. So done. Here go to new entries. Purchasing group ఇప్పుడే చేసాం, BC.
అండ్ పర్చేసింగ్ ఏరియా చేసాం. ఇది కూడా హనాలోనే ఉంటుంది, ఈసీసీలో ఉండదు. బిఎల్ సేవ్. దిస్ ఈస్ కాల్డ్ క్రియేట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్. డిఫైన్ పర్చేసింగ్ ఏరియా డిటర్మినేషన్ అంటారు దీన్ని. పర్చేసింగ్ ఏరియా determinations. Save here. Control C. Control V. C. Control V. Enter. So go back here. So purchasing area group chesam. Purchasing area chesam. Purchasing area determine chesam. There is no T codes limit ki kuda. Last point ikkada default values of the buyer. Ikkada default values of the buyer. ఎక్కడ ఉంటుందంటే నో ఇక్కడ పర్చేసింగ్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ డేటాలో ఉంటుందండి. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ డేటాలో ఉంటుంది. ఇక్కడ మెటీరియల్స్ మేనేజ్మెంట్ పర్చేసింగ్ ఎన్విరాన్మెంటల్ డేటా. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ ద బయ్యర్. ట్రాన్సాక్షన్ కూడా వచ్చే అందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ట్రాన్సాక్షన్ కోడ్ MEOM అండి, డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ ద బయ్యర్. ఇక్కడ ఈ మెయింటైన్ యూజర్స్ ఇది బేసిస్ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ ద బయ్యర్ ని సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్ చేయాలి. ఒక డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ ద బయ్యర్ 2 digits తో క్రియేట్ చేసుకోండి. బ్లూ ప్రింట్ లో ఏం ఇచ్చారో చేసుకోండి. ఒకసారి బ్లూ ప్రింట్ లో ఏం ప్రిపేర్ చేశారో చెక్ చేసుకోవాలి. జెడ్ ఇచ్చాను నేను, జెడ్ వాట్ ఎవర్ మీరు ఏదైనా చేసుకోవచ్చు, నేను ఇదే తీసుకోవాలని లేదు. సో నేను న్యూ ఎంట్రీస్కి వెళ్తున్నాను, ఇక్కడ జెడ్ ఇస్తున్నానండి. బ్రిటిష్ పెట్రోలియం. చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ చాలా పెద్ద కన్ఫిగరేషన్ అండి. డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ ద బయ్యర్. వెన్ యూ క్రియేట్ టు ద పర్చేజ్ ఆర్డర్, వెన్ యూ క్రియేట్ టు ద పర్చేజ్ ఆర్డర్ మీన్స్ మెటీరియల్ వెండర్ అవసరం. అందుకే ఇక్కడ విత్ ఆర్ వితౌట్ ద ప్లాంట్ చూడండి. ఇక్కడ వెండర్, ఇక్కడ చూడండి అప్డేట్ విత్ ఆర్ వితౌట్ ద ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కొటేషన్ సేమ్. సో విత్ ఆర్ వితౌట్, అప్డేటింగ్ విత్ ఆర్ వితౌట్ ద ప్లాంట్. పర్చేజ్ ఆర్డర్ ని యాక్టివేట్ చేయాలి, పర్చేజ్ కాంట్రాక్ట్ ని యాక్టివేట్ చేయాలి, షెడ్యూలింగ్ అగ్రిమెంట్ యాక్టివేట్ చేయాలి. డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ ద బయ్యర్. ఎనీ బిజినెస్ కాంట్రాక్ట్ లో గ్రూప్ ఆఫ్ బయ్యర్స్ ఆర్ బయ్యర్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, పర్చేజ్ ఆర్డర్ ఈ బయ్యర్ కావాలంటే ఈ యొక్క పర్చేజ్ విత్ ఆర్ వితౌట్ ద ప్లాంట్. ఇక్కడ కొటేషన్, వెన్ యూ క్రియేట్ ద కొటేషన్, దట్ కొటేషన్ విల్ క్రియేట్ టు ద SD కన్సల్టెంట్. వన్స్ క్రియేట్ టు ద ఎంక్వైరీ, ఒక ఎంక్వైరీ వస్తుంది, ఒక బ్రిటిష్ పెట్రోల్ బాక్స్ ని $1000 కొనాలని కొటేట్ చేస్తాం, దాన్ని కొటేషన్ అంటారు. దాన్ని కూడా యాక్టివేట్ చేయాలి. సో ఇక్కడ తర్వాత ఓవర్ వ్యూ, బోత్ ఏ స్క్రీన్స్ కావాలి, పర్చేజ్ ఆర్డర్ చేయాలంటే పర్చేజ్ రిక్వెస్ట్ కావాలి. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్, RFQ, కాంట్రాక్ట్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్ ఇవన్నీ యాక్టివేట్ చేసుకోవాలి. ఆల్ స్క్రీన్స్ వీ నీడ్ యాక్టివేటెడ్, ఈ అవసరం లేదు మళ్ళీ. తర్వాత ఫాస్ట్, ఇక్కడ రిక్వైర్ సింగిల్ పరింగ్, ఇక్కడ చూడండి ఇది యాక్టివేట్ చేసుకోవాలి. రెఫరెన్స్ టు రెఫరెన్స్ డాక్యుమెంట్, రెఫరెన్స్ టు పర్చేజ్ రిక్వెషన్, క్రియేట్ పర్చేజ్ ఆర్డర్, సప్లయర్ అన్నౌన్, దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత అసైనింగ్, ఇది అవసరం లేదండి, దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ ఇది సింగిల్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత బోత్ స్క్రీన్స్ రిక్వైర్, ఆల్ స్క్రీన్స్ రిక్వైర్. తర్వాత ఎడిషనల్ స్క్రీన్స్, ఇక్కడ క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ అన్నౌన్ ME21N యాక్టివేట్ అవుద్ది. ఇక్కడ డీటెయిల్డ్ గా కావాలి నాకు పర్చేజ్ ఆర్డర్ అండ్ సోర్స్ డిటర్మినేషన్. తర్వాత ఇక్కడ ఎడిషనల్ స్క్రీన్స్, తర్వాత ప్రొక్యూర్మెంట్, ఇక్కడ ఇవన్నీ కాపీ 1 కాపీ రావాలి, 1 కాపీ కావాలి. ఇక్కడ మాన్యువల్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ప్రైస్ కావాలి అండ్ మాన్యువల్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, సేవ్ చేస్తాం. ఇదే డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ ద బయ్యర్. ఈ స్క్రీన్ చదవాలి మీరు. థియరిటికల్ పార్ట్, డిఫైన్ డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ ద బయ్యర్, సేవ్ చేస్తుంది.
బ్యాక్ వస్తున్నారు. ఒకసారి ట్రాన్సాక్షన్ కోడ్ చూడండి. ఐ థింక్ సో OM4 అనుకుంటున్నాను. OM డిఫాల్ట్ వేరియస్ ఆఫ్ ద బయ్యర్. డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ ద బయ్యర్. OM F1 అండి. F1 ఓకే. సార్ ఒకసారి మళ్ళీ అది చెప్పరా, లైక్ డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ ద One బయర్స్. second. చెప్తా. సింపుల్. డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ ద బయర్. బయర్ అంటే ఎవరండి? వెండర్ ఆర్ సప్లయర్. కరెక్ట్? ఎస్ సార్. మనం పర్చేజ్ ఆర్డర్ చేయాలంటే ఏం చేయాలి? మెటీరియల్ కావాలి, వెండర్ కావాలి. కరెక్ట్? ఎస్. ఆ రెండు కలిపితే ఒక పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ ఉంటుంది. ఆ ఇన్ఫో రికార్డ్ అవైలబిలిటీ ఉందో చేసుకుందాం. తర్వాత పర్చేజ్ కాంట్రాక్ట్ చేస్తాం, కోట అరేంజ్మెంట్ చేస్తాం, షెడ్యూలింగ్ అగ్రిమెంట్ చేస్తాం. ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసాం చూసారు. ఇవన్నీ పర్చేజ్ ఆర్డర్ లో ఉండాలి. అర్థమైంది? అదే డిఫాల్ట్ వాల్యూస్. ఒక పర్చేజ్ ఆర్డర్ కి బయ్యర్తో ఇన్ని యాక్టివేషన్స్ అయి ఉండాలి. అర్థమైందండి? ఓకే ఓకే. సింపుల్, వెరీ సింపుల్ పాయింట్ అండి. కానీ అది స్క్రీన్ 1 by 1 ఓపెన్ చేసి యాక్టివేట్ చేస్తుంటే అది చదవండి సార్ డాక్యుమెంటేషన్. నేను థియరిటికల్ గా ఇచ్చింది కాకుండా మీరు ఏదైనా సరే డాక్యుమెంటేషన్ చదవాలంటే F1 అండి. F1 కొడితే డాక్యుమెంటేషన్ వస్తుంది. ప్రతి దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ కావాలనుకోండి, డౌట్ క్లారిఫై కావాలి, ఆ డాక్యుమెంటేషన్ చదువుకోవచ్చు. మీకు ఎక్కడ ఏ బుక్ ఏం చదవక్కర్లేదండి. ఇన్సైడ్ సిస్టమ్ లో కూడా డాక్యుమెంటేషన్ ఉంటుంది. తెలుసా? చూసారు కదా డాక్యుమెంటేషన్? ఎప్పుడైనా చూసారా? ఏమండి ఏమండి ఎస్ సార్. ఎస్ సార్. డాక్యుమెంట్ ఎలా చూడాలో తెలుసా మీకు? F1 ప్రెస్ చేసి ఓపెన్ అవుతుంది. F1 దాట్స్ ఇట్. అంతే. అర్థమైందండి క్లాస్ ఈరోజు? బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ మెటీరియల్ ప్రాసెస్. అలా మాస్టర్ డేటాస్ 1 by 1 చేసుకుంటారు. తర్వాత మాస్టర్ డేటా ప్రాసెస్, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్, సోర్స్ లిస్ట్, కాంట్రాక్ట్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్. సో మెనీ కాన్ఫిగరేషన్ క్లాసెస్ ఉంటాము. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ అని ఉంటే పట్టండి. విల్ మీట్ మండే. నైస్ వీకెండ్. ప్రాక్టీస్ మాత్రం చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.